జన్మజాతకం గోచార ప్రభావం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. పిల్లలు జన్మించిన సమయానికి ఉన్న నక్షత్ర గ్రహస్థితుల ఆధారంగా జ్యోతిష్య శాస్త్రబద్ధంగా వ్రాసేదే జన్మజాతకం. జాతకుని గుణగణాలు, జీవితంలో ఎదురయ్యే అనుకూలతలు, ప్రతికూలతలు, యోగాలు, దోషాలు, ఇలా మొత్తంగా జాతకుని జీవితంలో సంభవించే అనేక అంశాలని ముందే వివరించే శక్తి కలిగినటువంటి అద్భుత భవిష్యవాణి ఈ జ్యోతిష్య శాస్త్రం. ద్వాదశ రాశులకు ఎలాంటి ఫలితాలు కలుగుతాయి, ఎంతవరకు వ్యక్తులపై గోచార ప్రభావం ఉంటుంది అనే విషయాల్ని సవివరంగా తెలుసుకుందాం. ఉపాసనా బలం కలిగిన దైవజ్ఞులు, దాదాపు 1,00,000కు పైగా జాతకులకు పరిష్కారాలు అందించిన అపర వరాహిమిహిరుడు, అఖండ జ్యోతిష్య సామ్రాట్ బిరుదాంకితులు బ్రహ్మశ్రీ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ గారు శని రవిగ్రహాల సమసప్తమ స్థితి వల్ల ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు కలుగుతాయో వివరించేందుకు మన స్టూడియోలో ఉన్నారు. వారికి అభివాదాలు తెలిపి మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. రవి శని పక్క చూస్తాడు, శని రవి పక్క చూస్తారు. ఇద్దరు ఒకరి వైపు ఒకరు తీక్షణ వీక్షణలు ఉంటాయి అని ఉంటే ఏమిటబ్బా అది మనం తెలుసుకోవాలి. మనం ఏంటంటే ముందు దీని గురించి మాట్లాడుకొని 8 గంటల దగ్గర నుంచి 9 గంటల దాకా ఏ రాశికి ఈ తీక్షణ వీక్షణలు ఎలా ఉంటాయని మనం చెప్పుకుందాం. అయితే ఈ తీక్షణ వీక్షణ ఉన్నంత మాత్రాన పూర్తిగా వ్యతిరేకతలు ఉంటాయంటే మనం అట్లా లెక్కటం లేదు. కొంత అనుకూలతల భాగం కూడా ఉంటుంది, కొంత వ్యతిరేకతలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సింహరాశిలోకి వచ్చారనుకోండి, సింహరాశిలో జన్మించిన వారు ఉంటారు. మఖా నక్షత్ర జాతకులు, పుబ్బా నక్షత్రకులు, ఉత్తర నక్షత్రకులు ఉంటారు కదా. మన తండ్రి గారు మన ఇంటికి వచ్చాడనుకో, ఎక్కడో ఆర్మీలో పనిచేసే ఆయన సంవత్సరానికి వచ్చి ఒక 10 రోజులు ఇంట్లో ఉంటే ఆ బిడ్డలు ఎంతో సంతోషిస్తుంటారు. అలాగే సింహరాశిలో ఉన్నాడికి మా రాశి అధిపతి వచ్చాడు, మా రాశి వచ్చాడని కొంచెం హ్యాపీ ఫీల్ అవుతాడు. ఆ పక్కింటోడు ఉంటాడు అనుకో, ఆ పక్కింటోళ్ళు ఏం చేస్తారు సహజంగా, వీళ్ళ నాన్న వచ్చాడు, వాళ్ళ నాన్న ఇంకా రాకపోతే వాళ్ళకి దిగులు, మాకు పుల్లారెడ్డి స్వీట్స్ ఇంకా తేలేదు, మా నాన్న వస్తాడు, మీ నాన్న తెచ్చాడు అనుకుంటారు. అలాగే ఒక్కొక్క రాశికి ఉండేటువంటి డిస్టెన్స్ ప్రకారంగా ఫలితాలు మారిపోతుంటాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఈయన వచ్చి దిగాడు ఎదురింట్లోనే 180 డిగ్రీల యాక్సిస్తో అక్కడున్న కుంభరాశిలో ఉన్న శని ఆ విధంగా చూస్తుంటే, జ్యోతిష్ శాస్త్రం ప్రకారం ఏంటంటే శని రవి ఈ 2 గ్రహాలు కూడా పరస్పర శత్రుత్వం ఉన్నటువంటి గ్రహాలు. తండ్రి కొడుకులను కాస్త పురాణం పక్కన పెడదాం. కానీ ఇప్పుడు మనకు జన్మజాతకం గోచార ప్రభావం కనుక తండ్రి కొడుకులుగా ఉన్నటువంటి శని రవి ఎదురెదురుగా వచ్చారు కాబట్టి ఈ సింహ సంక్రమణానికి ఇంత ప్రత్యేకత వచ్చింది. మీకు అర్థమైంది కదా. కనుక మన ప్రేక్షకులకి సింహ సంక్రమణకి ఇంత ప్రత్యేకత ఎందుకు వచ్చిందంటే కొడుకు చూస్తున్నాడు, తండ్రి చూస్తున్నాడు, మరి ఏమవుతుందో ఏమిటో. అయితే ఇక్కడ ఒక అతి ముఖ్యమైన పాయింట్ నేను చెప్తా, ఇంకా మీకు స్ట్రైక్ కాలేదేమో ఆ పాయింట్. ఇదేమిటంటే ఎవరికి ఏ విధంగా ఉంటుంది అనే దానికంటే కూడా అసలు దేశానికి ఆర్థిక పరిస్థితికి దానికంటే అసలు ఒకటి ఉందండి. దేశానికి ఆర్థిక పరిస్థితి, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఉన్నారు, పీక పరిశ్రమ నోట్లన్నీ మళ్ళీ 2,000 నోట్లు పీసాడు. ఇప్పుడు అందరూ భయపడుతున్నారు, మళ్ళీ నెక్స్ట్ ఈయన వస్తే ఇంకేం పీకుతాడో అని. సరే, ఈ పీకటాలు పీకపోవటాలు పక్కన పెట్టేసి అసలు రవి శని ఉన్నందు కారణంగా అసలు ఏమిటి పరిస్థితి అంటే, శని ఒక రాజకీయ పార్టీకి ప్రాతినిధ్యం వహించేటువంటి గ్రహం. రాజకీయ పార్టీ అంటే ఏమిటి? రకరకాల పార్టీలు ఉంటాయి. ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, జాతీయ పార్టీలు ఉన్నాయి, ఏదో చిన్న చితక పార్టీ. ఏదైనా సరే ఒక రాజకీయ పార్టీ నడపాలన్నా, రాజకీయ పార్టీ స్థాపించాలన్నా, ఆ రాజకీయ పార్టీ ఉనికి చక్కగా ఉండాలన్నా దానికి శనిగ్రహ అనుగ్రహం ఉంటేనే ఆ రాజకీయ పార్టీ ఉంటుంది. ఆ రాజకీయ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుందనే విషయం కాస్త పక్కన పెడదాం. రాజకీయ పార్టీ నిలబడాలి అంటే ముందు కర్మప్రభు అయినటువంటి శని అనుగ్రహం ఉంటేనే రాజకీయ పార్టీ. ఓకే, ఈ రాజకీయ పార్టీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాష్ట్రంలో కొన్ని సీట్లు గెలిచి బాగా ఓటింగ్ అంతా వేసిన తర్వాత అది అధికారంలోకి వచ్చింది అనుకుందాం ఆ రాజకీయ. అప్పుడు అధికారంలోకి రాగానే పరిపాలన వాళ్ళ చేతుల్లోకి వస్తుంది. ఆ పరిపాలన రావాలంటే రవి యొక్క అనుగ్రహం ఉంటేనే వాళ్ళు పరిపాలన చేయగలరు.
సో రాజకీయ పార్టీ స్థాపించి దాని మనుగడ కాపాడటానికి శని అనుకూలిస్తున్నాడు. ఈ ప్రజల ద్వారా ఎన్నికలలో నిలబడి గెలిచి దాన్ని డెవలప్ చేసి ఒక పరిపాలనకి వెళ్ళాలంటే శని రవి అనుగ్రహించాలి. సో ఇప్పుడు ఈ ఇద్దరు కూడా రాజకీయాలకు అనుకూలం. కానీ ఇప్పుడు వచ్చింది ఏంటంటే ఇద్దరు ఎదురెదురుగా ఉన్నారు. ఇద్దరికి మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమంటుంది. అంటే ఇప్పుడు ఏదో మన రాష్ట్రానికి నేతలు ఉంటారు, దేశానికి నేతలు ఉంటారు. కేవలం ఈ మన రాష్ట్రమే కాదు, మన దేశమే కాదు, ప్రపంచానికంతా ఉంది. కనుక శని రవి వైపు చూస్తున్నాడు, రవి శని వైపు చూస్తున్నాడు. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి రాజకీయ నేతలు వారి మనసులన్నీ పూర్తి కల్మషంగానే ఉంటాయి. నేను ఈ మాట అన్నందుకు కొంతమంది కోపం రావచ్చు రాజకీయ నేతలు. మేమంతా కూడా ప్రజలకు కోసంగా సేవ చేసి కంకణం కట్టుకొని ఇంత పెద్ద పార్టీ పెట్టాము, ఫ్లెక్సీలు వేసుకున్నాం, గార్గే సిద్ధాంతం ఏంటి, మేము కల్మషం ఉంది అంటారు. నిజమే, ప్రజలకు సేవ చేయాలని సంకల్పం ఉండవచ్చు. బట్ ఏదో ప్రకారంగా గెలవాలనే తహత వలన తప్పుదోవలు తొక్కటానికి ఈ శని వర్సెస్ రవి ఈ నెల రోజులు వాళ్ళ మనసుల్లో వచ్చేస్తుంది. అంటే పవన్ గారు ఈ నెల 17వ తేదీ మధ్యాహ్నం నుంచి వచ్చే నెల 17వ తేదీ మధ్యాహ్నం దాకా ఈ ఇద్దరు ఎదురెదురుగా ఉంటారు కనుక ఈ 30 రోజులు 30 × 24 అవర్స్ లెక్కేస్తే వీళ్ళకి బాగా ఈ దేశాన్ని ఎట్టా చేద్దాం, ప్రజల్ని ఎట్టా చేద్దాం, సేవ చేయాలనే తపన గలిగిపోతుంది. సేవ చేయాలని గలిగి తపన ఉండదు. ఏదో ప్రకారంగా ఇల్లీగల్గా అయినా సరే మనం గెలవాల, ఈ ఆలోచనలు ఎక్కువైతాయి ఈ ఇద్దరు వల్ల. ఎప్పుడైతే ఈ ఆలోచనలు ఎక్కువైతాయో మనం గెలవాలంటే ఏం చేయాలా, డబ్బు కుమ్మరించాలనే నాయకుడు ఒకడుంటాడు, దొంగ ఓట్లు వేద్దామనే నాయకుడు ఒకడుంటాడు, కత్తులు చూపి బెదిరిద్దామనే నాయకుడు ఒకడుంటాడు. ఈ ప్రపంచంలో రకరకాల నాయకులు ఉంటారు. కనుక ఒక్కొక్క బుర్రకి ఒక్కొక్క రకమైన ఊహలు వస్తాయి. కనుక శని వర్సెస్ రవి ఈ 30 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఉండే రాజకీయ నాయకులందరి మనసుల్లో ఆలోచన భావం వ్యతిరేకంగానే ఉంటుంది. అంటే ఏ రకంగానైనా సరే మళ్ళీ మనమే ఉండాలి. కాబట్టి నీతిగా, న్యాయంగా, ధర్మంగా మనం రాజకీయాలు నిలబెడదాం, ప్రజలకు సేవ చేద్దామనే తపన ఉంటుంది మనసులో. కానీ ఈ రవి చూపు శని మీద, శని చూపు రవి మీద పడిన కారణంగా ఇవన్నీ గాలిగిపోయి ఈ విధంగా జరుగుతుంది. సో ఇప్పుడు సింహ సంక్రమణానికి ఇంత రేటింగ్ లాగా ఎందుకు వచ్చిందయ్యా అంటే ఎదురుగా శని ఉండబట్టే. మళ్ళా వచ్చే సంవత్సరం ఇదే రవి తిరిగి మళ్ళా వస్తాడు. అంటే ప్లేస్ మారడం అవుతుందా? ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ సేమ్. ఇప్పుడు ఎదురెదురు పడ్డారు, ఇప్పుడు దాంట్లోకి వస్తాడు. కానీ ఆ టైంకి కూడా ఈయన కుమారుడు అక్కడే ఉంటాడు. సో ఈయన మళ్ళీ ఒక రౌండ్ అంతా వేసి స్వక్షేత్రంలోకి వస్తాడు. స్వక్షేత్రంకి వస్తాడు. వచ్చేటప్పటికి ఆయన కుంభరాశిలో ఉంటాడు. ఆయన అప్పుడే వెళ్ళడు. ఆ కుంభరాశి నుంచి తర్వాత రాశి మీన రాశికి వెళ్ళాలంటే ఆయన ఎప్పుడు వెళ్తాడంటే ఈ సింహ సంక్రమణం గురించి ప్రజలు ఈ సంవత్సరం మాట్లాడుకుంటారు, వచ్చే సంవత్సరం మాట్లాడుకుంటారు. అంటే నాలాగే ఎవరో ఒక సిద్ధాంతి గారు వచ్చారనుకో, తండ్రి కొడుకు ఎదురు ఉన్నారండి, తండ్రి ఎక్కడున్నాడయ్యా, తండ్రి కన్యారాశిలో ఉన్నాడయ్యా, మరి కొడుకు ఎక్కడున్నాడయ్యా, కొడుకు మీన రాశిలో ఉన్నాడు. మళ్ళా ఒక 2 సంవత్సరాలు. ఇది కేవలం స్వక్షేత్రంలో ఉండడం వల్ల మాత్రమే కాదు, స్వక్షేత్రం కాదు, కేవలము ఆయనకి ఈయనకి మధ్య దూరం. ఈయన ఎక్కడున్నాడో ఈయన నుంచి ఆయన 7వ గడిలో ఉంటే ఎదురెదురు అని దాన్ని సమసప్తక స్థితి అంటారు. ఈయన సింహరాశిలో ఉన్నాడు. కనుక సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం 7వ ఇంట్లో ఉన్నాడు. అలా కుంభం నుంచి లెక్కేసుకుంటే కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం. కాబట్టి రవి ఎక్కడైతే ఉన్నాడో అక్కడి నుంచి 7వ స్థానంలో దాన్ని సమసప్తక స్థితి.